తెలియజేస్తున్నాను. వాక్యం నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనంలో ఉంది నేటి అంశం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. రెండవ లేఖన భాగంలో కూడా ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 7వ అధ్యాయం 4వ వచనం, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మేలు పొందుటకు యోగ్యుడు. అక్కడ మంత్రసానులకు మేలు చేశాడు, ఇక్కడ మేలు పొందుటకు యోగ్యుడు. ఈ రెండు విషయాల మీద మేలు చేసే దేవుడు, ఇది నా అంశం. మేలు చేసే దేవుడు. నీవైనా నేనైనా ఎవరైనప్పటికీ కూడా ఆయన నమ్మినటువంటి బిడ్డలు శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఈ కన్నీళ్లతో ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, వారికి అనేకమైన ఇబ్బందులు ఒక కెరటం అనే వచ్చినప్పుడు దేవుడు మేలు చేస్తాడు. ఆయన మేలు కొరకు నువ్వు కనిపెట్టాలి. దుఃఖం వచ్చిందని కృంగిపోకూడదు. భయపడతాం, దుఃఖాలను చూసి, శ్రమలను చూసి, ఆపదలను చూసి భయపడతాం. కానీ మనమైతే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఫరోకి కోపం వచ్చింది, ఫరో చక్రవర్తికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలు ఎక్కువైపోతున్నారు జనం. ఆ ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలు ఎక్కువైపోతున్నారు జనం. అందుకని కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళ మీద ఏ రీతిగా అయినా మనం ఈ రీతిగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు వారు మంత్రసానులను పిలిపించారు. ప్రతి ఇంటికి గర్భంతో ఎవరున్నారో, గర్భిణీ స్త్రీలుగా ఎవరైతే ఉన్నారో వారిని ఈ జనాభా సంఖ్య ప్రకారంగా మంత్రసానుల మీద బలాన్ని ఉపయోగించారు. ఈ మంత్రసానులందరినీ పిలిపించి ఎవరైతే గర్భం ధరించి ఉన్నారో వారి ఇంటింటా పెట్టాడు. పెట్టి ఏం చెప్పాడు? ఒకటే మాట. డెలివరీ వచ్చిన వెంటనే ఆ కాన్పు పీటలు, పూర్వం ఉన్నటువంటి, ఇప్పుడైతే టక్మన్ ఆపరేషను, టక్మన్ బిడ్డను తీసేయడం, బిడ్డ తల్లి క్షేమం. అప్పుడు అలా కాదు. కాన్పు పీటలు అనేవి ఉండేవి కనుక ఆ కాన్పు పీటల మీద కూర్చోబెడితే, ఆ కూర్చోబెట్టినప్పుడు ఈ ప్రసవము అనేటువంటిది సులువుగా వచ్చేది. సులువుగా వచ్చినప్పుడు మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకొని, ఆడబిడ్డ అయితే ఉంచండి, మగబిడ్డనైతే చంపేయండి. ఎందుకు? వాళ్ళ సంతానం అధికమైపోతా ఉంది. వాళ్ళ సంతానం, ఇశ్రాయేలు సంతానం అధికమైతే, ఇశ్రాయేలు యొక్క ఆ సైన్యం అధికమైతే పరువునైనటువంటి నాకు ఈ అధికారం పోతుంది. నేనేమవుతాను అంటే కృంగిపోతాను. నన్ను ఈ రీతిగా చేస్తారనేటువంటి ఆలోచనతో మంత్రసానులకు సెలవిచ్చారు. ఆ కాన్పు పీటల మీదే మగో ఆడో తెలిసి వెంటనే మగబిడ్డలైతే చంపేయమని సెలవిచ్చారు. అప్పుడు మంత్రసానులు చెప్పినటువంటి మాట ఏమంటున్నారంటే, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదంట. వీళ్ళకి తిండి లేదు, వీళ్ళకి అనేకమైన కష్టాలు ఉన్నాయి, వీళ్ళకి అనేకమైన శ్రమలు ఉన్నాయి,
అనేకమైన బాధలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీరి వంటి వారు కాదు, ఎంతో బలవంతులు. చూడండి, వారు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే ప్రసవించి ఉండురని ఫరోతో చెప్పి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. దేవుని పని చేస్తే మేలు చేస్తాడు. దేవుని పని చేస్తే మేలు చేస్తాడు. వెంటనే మంత్రసానులకు ఇచ్చినటువంటి ఆ మాటను వారు వెనక్కు తీసుకొని క్రైస్తవ స్త్రీలే హాని చేయడానికి చూస్తారు, కానీ అన్య స్త్రీలైనటువంటి మంత్రసానులు మేలు చేయడానికి చూశారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలే తిరుగుబాటు చేస్తారేమో, కానీ దేవుడు నిన్నటువంటి ఈ బిడ్డలను వారు దేవుని పక్షాన పోరాడి మరి ఎంతగానో శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. 17వ వచనంలో చూస్తే ఏమవుతుంది? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి. దేవుని ఎడల భయం ఉండాలండి, భక్తి ఉండాలి. ఉంటాయి, ఉన్నట్టు ఉంటాం. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. పాపానికైనా పుణ్యానికైనా కొన్ని విషయాలు మనకే అర్థమవుతూ ఉంటాయి. ఈ అర్థమయ్యేటటువంటి విషయాలలో ఆలోచన చేయాలి. ఈ అన్య స్త్రీలు పుణ్య స్త్రీలుగా అయ్యారు. ఈ అన్య స్త్రీలు ధన్య స్త్రీలుగా అయ్యారు. ఈ అన్య స్త్రీలు శ్రేష్టమైనటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ వాక్యానికి మరొక వాక్యము లింక్ చేస్తూ ఉన్నాం. అంటే మేలు చేసే దేవుడు, ఇది నా అంశం. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను బలహీనమైనప్పటికీ మంత్రసానుల ద్వారా మంత్రసానులను ఉపయోగించుకొని ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని అధికం చేశాడు. చేసి ఉన్నతమైనటువంటి కీర్తిని అనుగ్రహించాడు, ఉన్నతమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఉన్నతమైనటువంటి నాలుగు దేశానికి తిరిగి వెళ్ళేటటువంటి సైన్యముగా వారిని మార్చినట్లుగా మనం చూస్తాం. అందుకే జకర్యా అంటాడు, చూడండి 1:9 వారి పక్షాన దేవుడు మేలు చేశాడని మాట్లాడతాడు. 9:12 వాక్యంలో బంధకములలో పడి ఉండి ఆ నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేసేదను, నేను మీకు తెలియజేసేదను. రెండంతల ఆశీర్వాదము ఆ అన్య స్త్రీలు పొందుకున్నారు. ఎందుకు అంటే దేవుని పక్షమున పోరాడారు, దేవుని పక్షమున యుద్ధం చేశారు, దేవుని పక్షమున గోజాడి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి విన్నపం చేసి ఆ యొక్క ఇబ్రీ స్త్రీలందరూ క్షేమంగా ఉండాలి, ఇబ్రీ స్త్రీ పిల్లలందరూ క్షేమంగా ఉండాలి, ఇబ్రీ స్త్రీల సంతానం ఎంతో క్షేమంగా ఉండాలి. ఈ భయము దేవుని వల్ల వచ్చింది. దేవునికి భయపడదని వాక్యం తెలియజేస్తారు. దేవునికి భయపడాలి ఏ విషయానికైనా. అంతేకాదు, అందుకనే బంధకములో పడి ఉండగా ఉండి నిరీక్షణ గలవారులారా. అనేకమైన బంధకాలు ఉన్నాయి, అనేక శ్రమలు ఉన్నాయి, అనేకమైన ఇక్కట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి దేవుని పక్షాన మనం ఉన్నాం, అపవాది పక్షాన ఒక్కొక్కసారి ఈ మేలు చేస్తాడనేటువంటి దేవుడు మేలు చేస్తాడనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. అందుకనే ఈ యొక్క జకర్యా జకర్యా చెరలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు. వీళ్ళిద్దరు హగ్గయి గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథం దాని వెనకాల హగ్గయి గ్రంథం, జకర్యా గ్రంథం. వీళ్ళిద్దరూ దర్యావేశ్ కాలంలో చెరసాల్లో ఉన్న మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ రాసిన మాటలు ఏంటంటే, బంధకములో పడి ఉన్న ఇశ్రాయేలీయులారా, శ్రమలో పడి ఉన్న ఇశ్రాయేలీయులారా, దేవుడు మేలు చేస్తాడు. కంగారు మేలు చేయవాడు నీ పక్షంలో ఉన్నప్పుడు, మేలు చేయవాడు నీ పక్షాన తీర్పు తీరుస్తున్నప్పుడు
నువ్వెంత మాత్రము కీడు జరగదు, రెండంతల ఆశీర్వాదం. ఎంత మంచి మాట. రెండంతల ఆశీర్వాదం కొరకు నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, నువ్వు ఎల్లప్పుడూ వాక్యం చదవాలి, నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతి చెల్లించాలి, నువ్వు ఎల్లప్పుడూ దేవుని దగ్గర గోజాడేటటువంటి వాడు. రెండంతల ఆశీర్వాదం కనుక ఈ జకర్యా ఇద్దోకు కుమారుడైనటువంటి ఎవరైనా బెరక్య కుమారుడు. ఇద్దోకు కుమారుడు బెరక్య కుమారుడు జకప్పుడు ఏమవుతాడు? ఇద్దోకి మనవడు అన్నమాట. ఎప్పుడు చూశాను. అందుకే హగ్గయి 1:1, అలాగే జకర్యా 1:1లో ఈ వివరాలన్నీ ఉంటాయి. తర్వాత దేవుని బిడ్డ బంధకంలో ఉండి రెండొందల ఆశీర్వాదము నీకును నాకును కలుగజేతునని. ఆరోగ్యమా? అనారోగ్యమైతే ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. రెండొందలుగా నీ ఆరోగ్యం స్థిరపడుతుంది. ఆశ్రయం లేనటువంటి వారుగా ఉంటే ఆశ్రయం ఇస్తాడు. వివాహం లేనటువంటి వారుగా ఉంటే బిడ్డలు లేని వారుగా బిడ్డలు ఇస్తాడు దేవుడు. ఆర్థికమైన విషయాల్లో కృంగిపోతే, చదువు విషయంలో కృంగిపోతే, వ్యక్తిగత విషయాల్లో కృంగిపోతే దేవుడు అన్నీ సరిదిద్దాడు. దేవుడు చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా. అందుకనే ఒకవేళ ఎన్నో అప్పులు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఆర్థికంగా నలిగిపోతూ ఉంటాము, ఆరోగ్యంగా నలిగిపోతూ ఉంటాము, అంతేకాదు ఆత్మీయ జీవితంలో కూడా నలిగిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా మేలు చేస్తాడట దేవుడు, మేలు చేస్తాడు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి, విన్నపం చేసేవారుగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉండాలి, దేవునికి విలువైనటువంటి సాధనంగా ఉండాలి, దేవుని ఎడల విధేయత నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి అనేటువంటి 119 కీర్తనలో కూడా ఆయన తెలియజేస్తాడు. దావీదు గారు అంటాడు, జకర్యా అలా తెలియజేశాడు, ఇశ్రాయేలీయులారా మీరు తొందరపడకండి. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, దుఃఖం వచ్చిందని, వేదన వచ్చిందని, ఆ ఐగుప్తీయుల్లో మనం అందరం నలిగిపోతున్నామని, ఆ అష్షూరు చెరలో మనం నలిగిపోతున్నామని, ఈ బబులోను చెరలో మనం నలిగిపోతున్నామని మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. దావీదు అంటాడు ఆ మాట చూడండి, 68వ వచనంలో, 119వ కీర్తన 68వ వచనంలో, నీవు దయాళుడవై. ఆయన దయ నీ మీద ఉన్నదండి, నా మీద ఉంది. ఆయన నీ మీద ఉంది, నా మీద ఉంది. కాబట్టి నీకు కష్టం వచ్చిన వెంటనే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ మేలు చేస్తాడు దేవుడు, మేలే చేస్తాడు. నువ్వు దయాదాక్షిణ్య మూర్తివి. ఎంత మంచి మాట. తర్వాత నీ కట్టడము నాకు బోధింపుము, నీ కట్టడమును నాకు బోధింపుము. చాలు. మేలు చేసేటటువంటి దేవుడిగా ఈ దినము నేను మీకు తెలియజేస్తాను. మేలు చేసే దేవుడిని నీవైనా నేనైనా మనం ఎవరైనప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. అందుకే అన్య స్త్రీలైనటువంటి మంత్రస్వాములు దేవుని పక్షాన పోరాడు. అన్య స్త్రీలైనటువంటి దేవుని పక్షాన పోరాడు. దేవుని పక్షాన ఉన్న వారు ఏం చేస్తారు? అన్య స్త్రీల దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం చెప్పుకున్నాం కదా, మున్సిపాలిటీ ఎంతో దబ్బెట్టుకున్నాడు ఆయన. ఎద్దులు సంతలోకి వెళ్ళి తెచ్చాడు, పిండి వ్యవసాయం చేస్తాయేమో అనుకున్నాడు. పాపం దుక్కు దుంతాయేమో అనుకున్నాడు, పంట పండిస్తాయేమో అనుకున్నాడు. చాలా డబ్బు పెట్టుకున్నాడు. ఇంటికి తెచ్చాడు, బండి కట్టాడు, బస్తాలు వేసి పిండి బస్తాలు వేసాడు. ఇంటింతా ఉంటున్నాయి చెత్త కొరకు. వీడికి అనుమానం వచ్చి సంతకెళ్ళి యజమాని అడిగాడు, ఏమయ్యా ఏంటి సంగతే? ఈ ఎద్దులు నాకు ఎంత డబ్బు పెట్టి అమ్మను, ఇంటింటా ఆగుతున్నాయి, ఇంటింటా ఆగి సోది పెడుతున్నాయి. ఇవి ఇంటింటా ఆగి అంటే మున్సిపాలిటీ ఎద్దులు ఏం చేస్తాయండి? ఇంటింటా ఆగి సోది ఉంటా ఉంటాయి. నిజమే. ఈ మంత్రస్నాలు చూసి నేర్చుకోవాలి. అన్యస్త్రీ ధన్యస్త్రీ. అందుకే దావీదు అంటాడు,
నీవు దయాదాక్షిణ్యమూర్తివి. మేలు చేసే దేవుడు తప్ప కీడు చేసే దేవుడు. మేలుకైనాను కీడుకైనాను నేను నీ సన్నిధిలో తల వంచుతాను, నీ సన్నిధిలో నేను మోకరిస్తాను, నీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తాను, నీ సన్నిధిలో నేను గోజాడతాను ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అక్కడ కూడా ఇక్కడ అంటాడు, కీర్తన 31లో కూడా అంటాడు ఆ మాట. కీర్తన 31:19 కూడా ఆ మాటలు తెలియజేస్తాడు. మేలు చేసే దేవుడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. అందుకనే రెండంతల ఆశీర్వాదము అనే మాట మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆయన దాచించినటువంటి మేలు గొప్పది. ఆయన నీ కొరకు, నీ పేరును బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నిన్ను చూసినటువంటి విధానాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఎంతో గొప్ప మేలు చేస్తానంటే, ఎంతో గొప్ప మేలు చేస్తారు. ఒకసారి అందంట, ఎవరు చెరువులో చేప, పెద్ద చేప, పిల్ల చేప అందంట. చెరువు చేప తల్లిని అడిగిందంట. తల్లిని అడిగి ఏమంది, అమ్మా మనము అల్పులమైనప్పటికీ కూడా నీటిలో ఎంతో చక్కగా ఉన్నాము. మనము మరైతే ఒడ్డు మీద ఉన్న వారిని ఏమంటారు అని అడిగిందంట. మనం నీటిలో ఉన్న ఫిష్లు మనము విధేయత కలిగిన వారము, వినయము కలిగిన వారము, సాత్వికం కలిగిన వారు. తల్లి చెప్తుంది చిన్న చేపకి, ఆ గట్టు మీద ఉన్నాయి చూసావా, భూమి మీద ఉన్నాయి చేపలు, ఆ చేపలో చూసావా, ఇవన్నీ కూడా సెల్ఫ జీవులు. అంటే ఎవరు వాళ్ళే డబ్బు కొట్టుకుంటారంట. భూమి మీద ఉన్న చేపలని, నీటిలో ఉన్న చేపలు విధేయత కలిగి, వినయం కలిగి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాయట. కాబట్టి వాటి బుద్ధిని కలిగి, వాటి జ్ఞానాన్ని కలిగి, వాటి ప్రవర్తన కలిగి, వాటి క్రియను కలిగి మనుషుల గురించి ఆ చేప మాటలు ఉండకమ్మా. మనం నీటిలో నీ ఎడల నేను ప్రేమ కలిగి, నా ఎడల నేను ప్రేమ కలిగి, మనందరము ప్రేమ కలిగి గుంపులుగా ఉన్నాం. గుంపులుగా వస్తాం. భూమి మీద ఉన్న చేపలు సెల్ఫ్ ఫిషెస్ అంటే వ్యక్తిగత శరీరాశ, నేత్రాశ, జీవకుడాపం కలిగి ఉన్నట్ట అందరూ భూమి మీద ఉన్న చేపలు, ఇంట్లో ఉన్న చేపలు స్వార్థమైన మనస్సు కలిగిన వారు. రెండంతల ఆశీర్వాదం. మొదటి మాట ఆయన దగ్గరికి వచ్చాను, యోగు దగ్గరికి వచ్చాను. 4:12 యోగు దగ్గరికి వచ్చాను. 42:12 ఆ పిల్లలు చూడండి ఒకసారి. యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరింత అధికముగా ఆశీర్వదించెను. ఇది అధికమైన ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదంలో ఏమన్నాము? రెండంతల ఆశీర్వాదం. ఇది 200 కంటే అధికమైన ఆశీర్వాదము. దేవుని మాట విన్నప్పుడు, దేవుని యొక్క మన్నడలో మనం ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు, దేవుని సంకల్పం దేవుని నడిచినప్పుడు నేను ఎన్నుకుని నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, నా ప్రియురాలా అని పిలిచాడు. ఆయన పిలుపు లోపడదు. అందుకే నీకు వచ్చే అధికమైన కృప తొలగిపోతాం. 200 కృప తొలగిపోతాం. ఎంతమంది కృప పొందుకోలేదు సంఘంలో? ఎంత అధిక్యంగా ఇచ్చాడు దేవుడు నీకు. 200 ఆశీర్వాదం ఎంత ఇచ్చాడు నీకు. ఇచ్చిన దాన్ని మర్చిపోతాము, ఇచ్చిన దాన్ని వదిలిపెడతాము, ఇష్టానుసారమైనటువంటి మాట్లాడుతూ ఉంటాం. అధికమైన కృప. అందుకనే ఆయన ఏం చేశాడండి, వెంటనే పిల్లలు అక్కడే రాయబడి ఉంది వాళ్ళ పిల్లల పేరు. ఎమీమా అమ్మాయి, రెండో అమ్మాయి కెజియా, మూడో అమ్మాయి
కెరం హప్పు కెరం హప్పు, ముగ్గురు పిల్లలు, 7 కుమారులు. ఎంతమంది మొత్తం? 3+10 మంది పిల్లలు దేవుడు మళ్ళా ఇచ్చాడు. ఎన్నోసార్లు ఎంతో దుఃఖం. యోబు అంత నీతిమంతుడు మరి ఎక్కడ లేనప్పటికీ కూడా ఎమీమాను మళ్ళా ఇచ్చాడు, కెజియాను మళ్ళా ఇచ్చాడు, కెరిమహప్పును మళ్ళీ ఇచ్చాడు, 7 కుమారులను మళ్ళీ ఇచ్చాడు. అదే అత్యధికమైన మేలు, అత్యధికమైన మేలు. కాబట్టి దేవుడు మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. ప్రభువా నీ ఆశీర్వాదాన్ని రెండంతలు చేయి, ప్రభువా నీ ఆశీర్వాదాన్ని అత్యధికం చేయి, ప్రభువా నీ ఆశీర్వాదాన్ని నాకు మేలు చేయి. ప్రభువా నేను యవ్వనస్తుడను, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను భార్యాభర్తలుగా ఉన్నాను. నీ కృప చేత, నీ కనికరం చేత, నీ దయ చేత, నీ వాత్సల్యం చేత నాకు 2 ఆశీర్వాదం దయచేయి, అత్యధికమైన ఆశీర్వాదం దయచేయి, మేలు దయచేయని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అంతేకాని మరి అన్నడు కూడా ఫరో చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సైన్యము వలె మనం ఉండకూడదు. అన్యులైనప్పటికీ ధన్యత పొందారు. అందుకనే ఆ లూకా సువార్తలో కూడా ఆయన తెలియజేశాడు కదా, నా దగ్గర పనిచేయవాడు, నా దగ్గర పనివాడు పడిపోయాడు. నా దగ్గర పని ఆయన చుట్టూ, ఆ శతాధిపతి చుట్టూ అనేక మంది వచ్చేసారు. అంటే ఈ శతాధిపతి మేలు పొందుటకు యోగ్యుడు కాబట్టి అతని దగ్గర పనిచేసే పనివాడికి మేలు చేయి ప్రభువా. దేవుని అడుగుతున్నాడు. ఒకడు రమ్మంటే పోతాడు, బొమ్మంటే పోతాడు, ఒకడు కూర్చోబడి కూర్చుంటాడు, లేవమంటే లేవుతాడు. నేను ఈ ధననిధులన్నీ లెక్కట్టలేని ధననిధులు ఉన్నాయి. ధాన్యం ఉన్నది, ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, మేడలు ఉన్నవి, మిద్దులు ఉన్నవి, ఇవన్నీ ఉన్నాయి ప్రభువా. కానీ నీ దగ్గరకు వచ్చి నేను తలవంచుతున్నాను. ఎందుకు? మేలు చేస్తాను. ఆయన కొరకు కాదు, పనివాడి కొరకు, ఆయనకు వాడి కొరకు, శతాధిపతితో కాదు. ఈయన ప్రాధేయపడేది, విజ్ఞాపన చేసేది పనివాడి కొరకు, ఆయన దగ్గర పనిచేసే పనివాడి కొరకు తల ఉంచుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ సాక్షి పెట్టాడు, మేలు పొందడానికి ఇతగాడు యోగ్యుడు, ఆశీర్వాదం పొందడానికి ఈమె యోగ్యురాలు, కృపను పొందడానికి 200 ఆశీర్వాదం పొందడానికి యోగ్యురాలమే, అత్యధికమైన ఆశీర్వాదం పొందడానికి యోగ్యుడమే. కనుక అతని దాసుని కనుగరించి ప్రభువా. ఎంత మంచి మాట. మన కోసం మనం ఊరిగా ప్రార్థన చేశాము. ఆయన ఉన్నాడు కదా, ప్రభువా నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లలను కాపాడు, నా మేనత్తను కాపాడు, నా మేనత్త అమ్మమ్మను కాపాడు, నా తల్లిదండ్రులను కాపాడు. ఎంతసేపు నా 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 ఈయన అలా కాదు. ఈ శతాధిపతి వెళ్ళి నా దాసుని పట్ల నాకు విధేయత చూపించి ప్రభా, అత్యధికమైన మేలు అనే మాటను మనం చూస్తాము. చూడండి, ఎస్కేల్ గ్రంథం మునుపటి కంటే అధికమైన మేళ్ళు అనే మాట మనం చూస్తాం. అలాగే విలాప వాక్యముల్లో నెమ్మదికి చూడండి ఒకసారి 3:15 విలాపం నెమ్మదికి నాకును ఆయన బహు దూరము చేసి ఉన్నాడు, మేలెట్టిదో. చూసారా ఎంత ఇర్మియా మాట్లాడుతున్నాడు. విలాపం అంటే కన్నీరు అంటే ఇర్మియా చేస్తున్న ప్రార్థన. విలాపం అంటే ఇర్మియా అంటే కన్నీరు అంటే విలాపం. ఆయన చేస్తున్నాడు ఈ ప్రార్థన. మేలెట్టుతో తెలియదు ప్రభువా. ఇదిగో పడిన గోడల మీద నేను ప్రార్థన చేస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు శ్రమలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వారు ఎంతగానో నలిగిపోతున్నారు. చిన్న బిడ్డలను రాతికేసి
ఆ ఐగుప్తీయులు కొడుతున్నారు. మేలెట్టిదో నాకు తెలియదు, మేలు చెయ్యి. మేలెట్టిదో నాకు తెలియదు ప్రభువా, మేలు చేయమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, విన్నపం చేస్తున్నాడు, దేవుని దగ్గర అంగలారుస్తూ ఉన్నాడు. నీవు కూడా నేను కూడా మేలు పొందాలంటే దేవుని యొద్ద విజ్ఞాపన చేయాలి, విన్నపం చేయాలి. ఒక చిన్న పల్లవి పాడదాం. తలవాకిట నిలుచున్న తండ్రి యేసయ్యా, తలవాకిట నిలుచున్న తండ్రి యేసయ్యా, కలుపు చేయగారావ కలుపు తెరచి ఉంచితివి. తలవాకిట నిలుచున్న తండ్రి యేసయ్యా, కలుపు చేయగారావ కలుపు తెరచి ఉంచితివి. తనువే నీకియ్యాలని తపముతో ఉన్నాను, నాటకము నాటకము యేసయ్యా. తలవాకిట నిలుచున్న తండ్రి యేసయ్యా, కలుపు చేయగారావ కలుపు తెరచి ఉంచితివి. పగిలిన నా హృదయములో బాగు వేసి ఉంచితివి. పరిశుద్ధుడా నీవు పవని ఉంచలేవా. పగిలిన నా హృదయములో బాగు వేసి ఉంచితివి. పరిశుద్ధుడా నీవు పవని ఉంచలేవా. పాపినని నన్ను త్రోసివేయకుమా. పాపినని నన్ను త్రోసివేయకుమా. నా పాపపు స్థితిని పరిమార్చు బ్రహ్మా. నా పాపపు స్థితిని పరిమార్చు బ్రహ్మా. తలవాకిట నిలుచున్న తండ్రి యేసయ్యా, కలుపు చేయగారావ కలుపు తెరచి ఉంచితివి. తలవాకిట నిలుచున్న తండ్రి యేసయ్యా, కలుపు చేయగారావ కలుపు తెరచి ఉంచితివి. ఒకసారి దేవుడు కుమ్మపడుతున్నాడు. ఒకసారి తలుపు తట్టిన వెంటనే తట్టుగాను. నువ్వైనా నీ హృదయం, తలుపు అంటే హృదయపు ద్వారం. ఆ ద్వారాన్ని తెరిచి ప్రభువుని ఆహ్వానించాలి. ప్రభువుని ఆహ్వానించి ప్రభు కొరకు ప్రయాసపడాలి. అందుకే మేలైనటువంటి రెండంతల ఆశీర్వాదము, అధికమైన ఆశీర్వాదము. ఇక మూడవది సమస్తమైన మేలు. ఒకటి రెండంతల మేలు, రెండు అత్యధిక మేలు, మూడవది సమస్తమైన మేలు కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఇర్మియా 33 అయిపోయింది సమయం. 9:33 మధ్యలో నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. స్తోత్రమునకు కారకుడు, ఘనతాస్పద పొందినవాడు, స్తోత్రార్హుడు. ఇక్కడ 3 మాటలు తెలియజేస్తాడు. స్తోత్రార్హుడైన దేవుడు, ఘనతాస్పదము పొందినటువంటి దేవుడు, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. 3 మాటలు ఇర్మియాకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? సకల ఉపకారము చేసే దేవుడు నేను మొదటిగా అంటున్నాడు. ఒకే వాక్యంలో 3 మాటలు తెలియజేశాను. సకల ఉపకారములు నీ కొరకు చేస్తాను. ఇక రెండవది ఏమన్నాడు? సమస్త క్షేమమును మీకు చేస్తాను. సకల ఉపకారములు చేస్తానంట దేవుడు, సమస్త క్షేమములు చేస్తానంట దేవుడు.
ఇంకా సమస్తమైన మేలును చేస్తాను. 3 మాటలు అక్కడ తెలియదు. ఇశ్రాయేలు ప్రజల కొరకు, నీ కొరకు, నా కొరకు మేలు చేసేటటువంటి దేవుడు. ఇక సమస్త క్షేమమును అనుగ్రహించు దేవుడు, సమస్త మేలును చేసే దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి మాట కనుక ఆయన కృపలో నీవు ఉండాలి. 200 మేలుతో నిన్ను నింపుతాడు, అధికమైన మేలుతో నిన్ను నింపుతాడు, సమస్తమైన మేలుతో నిన్ను నింపుతాడు, సకల ఉపకారము మేలు చేస్తాడు, సమస్త క్షేమమును ఇస్తాడు, సమస్తమైనటువంటి మేలు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కనుక ఎన్నడూ కూడా తొలగిపోకూడదు. ఒకేసారి నీ గుమ్మాన్ని కొడతాడు, నీ హృదయాన్ని తట్టుతాడు దేవుడు. తట్టిన వెంటనే నీ హృదయాన్ని అనే ద్వారాన్ని తెరవాలి. తెరిచి, ప్రభువా నాలో ప్రవేశించు. నా హృదయమే ఒక కోవెలగా ఉన్నది, నా హృదయమే ఒక దేవాలయముగా ఉన్నది. నా హృదయమే ఒక కోవెలైతే, నా హృదయమే ఒక దేవాలయం అయితే, నా హృదయమే ఒక ఇల్లు అయితే, నా హృదయమే నీ ఒక మనిషిగా నిర్మించబడిన నేనైతే నాలో ప్రవేశించు ప్రభువా, నాలో ప్రవేశించు. నా కొరకు మేలు చేయి, కీడును తలపొట్టద్దు. నేను చేసిన అపకారములను బట్టి, నేను చేసినటువంటి పాపములను బట్టి, నేను చేసినటువంటి వ్యతిరేకతను బట్టి, నేను చేసినటువంటి అపవిత్రతను బట్టి ఎంత మాత్రం కీడు చేయొద్దు, మేలు చేయి. అందుకనే ఈ మాట ఆయన తెలియజేస్తాం. సకల ఉపకారములు, సమస్త క్షేమము, సమస్త మేలు. ఎన్ని మాట్లాడుతున్నారు. ఆయన పశ్చాత్తాపడి, ఆయన ఎగ్గెత్తుబడి ఏడుస్తున్నాడు. ఆ మేలు చేయి ప్రభు, ఆ క్షేమాన్ని ప్రభు, ఉపకారం చేయి ప్రభు. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒకరినొకరు విమర్శించుకుని, ఒకరినొకరు ఎంతగానో చేస్తా ఆలోచన చేయలేము. ఆలోచన చేయ, కానీ ఇర్మియా ఆలోచన చేస్తున్నాడు. ఇర్మియా ఆలోచించాడు. అక్కడ అన్య స్త్రీలు అయినటువంటి వాళ్ళు, ఐగుప్తీ స్త్రీలు, అన్య స్త్రీలు ధన్యత పొందుకున్నారు. దేవుని బిడ్డలను కాపాడి, దేవుని బిడ్డల పక్షాన్ని పోరాటం చేసి, దేవుని బిడ్డల రక్షణగా ఉండి, చిన్న బిడ్డల యొక్క ప్రాణాలను తీయకుండా, ఏ పాపం ఉన్నటువంటి చిన్న బిడ్డలు దేవునితో సమానమైనటువంటి వారిని చంపమని ఆ పరో చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారిని రక్షించారు తప్ప శిక్షించలేదు. అందుకే వారి సంతానం గురించి చాలా మేలైనటువంటి మాట రాయబడి ఉంటుంది కదా. కిందకి రండి, ఇంకా కొంచెం నిర్గమకాండము 1వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి ఏమంటాడు 22లో, మంత్రసారులు దేవునికి భయపడినందున 21 ఆయన వారికి మేలంటే అది వంశాన్ని తగ్గించుకో, వంశాన్ని తీసివేసి, వంశాభివృద్ధిని కలుగజేసిన వాక్యం తెలియదు. ఎందుకంటే దేవుడంటే తెలియదు, ప్రార్థన తెలియదు, ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు, స్తుతి తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చారు, చంపేస్తారు. అందరూ ప్రభుని చంపేసి స్త్రీలుగా ఉంటారు, చంపేస్తారు. దేవుడికి మంచి గత ఆదివారం స్త్రీల గురించి చెప్పుకున్నాం. కాబట్టి దేవుడి వాక్యం ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో మనోహరమైనది, ఎంతో విశిష్టమైనది. అందుకే దేవుడు ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికే, సంకల్పం చెప్పిన పిలువబడిన వారికే మేలు కలుగును. చదువుతలేదా? మేలు కలుగును. తెలియదు వాక్యం అక్క ఎక్కడో. రోమా పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనం ఉంటుంది. రోమా పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. దేవుడు ప్రేమించు వారి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. జరుగుతున్నవని ఎరుగుతారు చాలా మంది. ఎరిగినా ఎరగనట్టు ఉంటాం. దేవుడి చేసి మేలు పొందుకుంటాం, కానీ పొందుకోనట్టు మనం నటిస్తాం. తప్పది. ఎందుకంటే దేవుడు సంస్థను ఎరిగిన వాడు.
సమస్తము చూస్తున్నవాడు, సమస్తము గమనిస్తున్నవాడు. తెలీదా? అందుకనే 200 మేలును కోల్పోకు, అధిక మేలును కోల్పోకు, సమస్తమైన మేలును కోల్పోకు. ఇక చివరిది మనం చూస్తే సమృద్ధి అయిన మేలు. 4 చెప్తారు, మళ్ళీ ఎండింగ్లో చెప్పాలి మాటలు. ఒక మేలు చెప్పండి. మీరు చెప్పండి, ఒక మేలు చెప్పండి. 2 అంతల మేలు. ఒక మేలు చెప్పండి. అత్యధిక మేలు. 3వ మేలు చెప్పండి. నిజం మరి, సమస్తమైన మేలు. ఇక 4వదిగా సమృద్ధి అయిన మేలు. గుణవతి అయిన భార్య దొరికితే ఎంత మేలు అని పోయిన వాక్యం చెప్తాం. అలాగే మరి ఈ సమృద్ధిగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాలు, ఆర్థికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, లోకపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగత పరంగా, సంఘపరంగా దేవుడు సమృద్ధి అయిన మేలు ఇస్తాడు. చాలనంత మేలు, చాలనంత మేలు. చాలు ప్రభా, చూడండి, ఏది ఇచ్చినా కానీ బంగారం ఇచ్చామనుకోండి చాలదంటాం. వస్త్రాలు ఇచ్చారనుకో ఇంకో చీర ఇస్తే బాగుందంటాం. ప్యాంటు షర్ట్ అయితే ఇంకో ప్యాంట్ ఇస్తే బాగుండాలి కదా. కానీ అన్నం పెడితే ఎంత తింటామో అంత తింటాం. అన్నం పెడితే కాబట్టి దేవుని బిడ్డ మనం ఎవరైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా దేవుల్లో ఉన్నాము, దేవుని కొరకు జీవిస్తున్నాము, దేవుని కృపలో ఉన్నాము, దేవుని కనికరంలో ఉన్నాము. ఆ యొక్క అన్య స్త్రీలు చెప్పినట్లుగా అన్య స్త్రీలు ధన్య స్త్రీలు అయినట్లు మనం కూడా దేవుల్లో ఉండి ధన్యత పొందుకోలేకపోతున్నాము. దేవుల్లో ఉండి ధన్యులు అవ్వలేకపోతున్నాము. అన్యులుగా ఉన్నవారు ధన్యులు అవుతుంటే ధన్యులైన వారు ధన్యత పొందుకోలేకపోతున్నాము. అందుకని ఈ 3 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చెప్పినట్లుగా, యోబు చెప్పినట్లుగా, జకర్యా చెప్పినట్లుగా, హగ్గయి చెప్పినట్లుగా, వీళ్ళందరూ ఈ భక్తులు చెప్పిన రీతిగా 200 మేలును కోరుకోవాలి. 3వదిగా అత్యధికమైన మేలు, సమస్తమైన మేలు పొందుకునేవారుగా ఉండాలి అనేటువంటి వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాను. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీయుల స్త్రీలు వంటి వారు కాదు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. ఈ హెబ్రీ స్త్రీలు ఎంతో బలవంతులు కాబట్టి మేము వెళ్ళకముందే వారికి పురుడు వచ్చేస్తుంది, మేము ఏమీ చేయలేమని రాజు దగ్గర ఒప్పుకున్నారు. దేవుని పక్షాన పోరాడారు. ఆశీర్వాదం, వారి వంశాభివృద్ధి అధికమైంది. వారి వంశాభివృద్ధి అధికమైంది. ఎందుకంటే దేవుని కార్యాలు చేయడం వల్ల, దేవునికి కృతజ్ఞత చెల్లించడం వలన, దేవుని ఎడల విధేయత కలిగి, వినయం కలిగి, సాత్వికం కలిగి జీవించడం వల్ల ఇటువంటి ఆశీర్వాదాలు మనందరం కూడా పొందుకోవాలి. దేవుని యందు భయం కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఒక్క మాట చదివి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండంలో 28:11 ఒకే ఒక మాట చదువు ముగించేస్తాను. 28:11 యెహోవా మధ్యలో రండి. యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను, దేవుల్లో ఉంటే అన్ని విషయాలు, పిల్లల విషయంలో సమృద్ధి, ఉద్యోగ విషయంలో సమృద్ధి, ఆర్థిక విషయం సమృద్ధి, సంఘ విషయం సమృద్ధి, నీ వ్యక్తిగత కుటుంబం సమృద్ధి, నీ పిల్లలు ఫలించడు కొమ్మలు, ఈ సమృద్ధి అధికమవుతుంది. ఈ సమృద్ధి ఆ మేలును పొందుకోవాలంటే ముందున్న కార్యములన్నీ ఎవరి వలె? మంత్రసానుల వలె, దావీదు వలె, హగ్గయి వలె, జకర్యా వలె, యోబు వలె, ఈ విషయాలన్నీ చూసాను. ఏ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనము దేవుని కృపలో ఆశీర్వదించబడి ఇర్మియా వలె గోజాడి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మన అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.